నమస్కారం. ఈరోజు మనం ఉద్యోగుల భద్రతకు సంబంధించిన రెండు చాలా ముఖ్యమైన చట్టాల గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ఈఎస్ఐ యాక్ట్ 1948 మరియు ఈపీఎఫ్ యాక్ట్ 1952. కరెక్ట్. చాలా మందికి వీటి పేర్లు తెలుసు కానీ వీటిలో అసలు ఏముంది, ఎవరికి ఉపయోగమనేది స్పష్టంగా తెలియకపోవచ్చు. నిజమే. మన దగ్గరున్న సమాచారం బట్టి వీటిని కొంచెం వివరంగా చూద్దాం. అంటే ఉద్యోగులకి ఇవి ఎలా అండగా ఉంటున్నాయనేది మన లక్ష్యమన్నమాట. తప్పకుండా. సరే, ముందుగా ఈఎస్ఐ చట్టం అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్షూరెన్స్ యాక్ట్ 1948తో మొదలుపెడదామా? ఇది ప్రధానంగా హెల్త్ బెనిఫిట్స్, యాక్సిడెంట్స్ కవర్ చేస్తుంది కదా? అవునండి. ముఖ్యంగా అనారోగ్యం, ప్రసూతి, పనిచేసేటప్పుడు జరిగే ప్రమాదాలు, వీటికి భద్రత కల్పించడం దీని ఉద్దేశం. 2010లో కొన్ని మార్పులు కూడా చేశారు సేవలు మెరుగుపరచడానికి. ఓ, మార్పులు కూడా జరిగాయా? సరే, ఇది మొదట ఎక్కడెక్కడ వర్తించేది? ఇది మొదట్లో కేవలం ఫ్యాక్టరీలకు, అంటే సీజనల్ కాని ఫ్యాక్టరీలకు, ఎక్కడైతే 10 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులుంటారో అక్కడ వర్తించేది. 10 మంది, ఓకే. ఆ తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా దీని వేరే సంస్థలకు కూడా, అంటే దుకాణాలు, హోటళ్లు, సినిమా హాళ్లు, ఇలాంటి వాటికి కూడా విస్తరించింది. వాటికి ఎంప్లాయీ కౌంట్ ఎంత ఉండాలి? వాటికి 20 మంది లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒకసారి ఈ చట్టం పరిధిలోకి వచ్చాక ఆ తర్వాత ఉద్యోగుల సంఖ్య తగ్గినా కూడా ఇది వర్తిస్తూనే ఉంటుంది. ఓహో, అలాగా. అంటే కంటిన్యూ అవుతుందన్నమాట. మినహాయింపులెవరికైనా ఉన్నాయా? ఉన్నాయి. అంటే కొన్ని ప్రభుత్వ సంస్థలు ఎక్కడైతే వాళ్లకి ఇప్పటికే ఇలాంటి బెనిఫిట్స్ అందుతున్నాయా వాళ్లకి మినహాయింపిచ్చారు. అర్థమైంది. ఇందులో మనం ఎంప్లాయ్మెంట్ ఇంజురీ అనే పదం వింటూ ఉంటాం. అంటే ఉద్యోగంలో ఉండగా ప్రమాదం జరగడమా, లేక? ఇది కొంచెం చూడాల్సిన విషయం. కేవలం పని టైంలో జరగడమే కాదు, చేసే ఉద్యోగానికి జరిగిన ప్రమాదానికి మధ్య ఒక సంబంధం, అంటే ఒక నెక్సెస్ ఉండాలి. నెక్సెస్. ఉదాహరణకి ఒక కార్మికుడు డ్యూటీ ముగించుకొని బయటకొస్తుంటే ఫ్యాక్టరీ గేటు దగ్గరే దాడి జరిగిందనుకోండి. దాన్ని కోర్టు ఉద్యోగ ప్రమాదంగా గుర్తించింది. ఓకే. కానీ అదే కార్మికుడు ఇంటికి వెళ్తూ ఫ్యాక్టరీకి 1 కిలోమీటర్ దూరంలో రోడ్డు ప్రమాదంలో గాయపడితే దాన్ని ఉద్యోగ ప్రమాదంగా పరిగణించలేదు. ఆ సంబంధం ముఖ్యనన్మాట. గాయమంటే మనకు కనిపించే దెబ్బలే కాదు, కొన్నిసార్లు వృత్తి వల్ల వచ్చే అనారోగ్యాలు కూడా దీని కింద రావచ్చు. చాలా ఇంట్రెస్టింగ్. మరి ఉద్యోగి అంటే ఎవరు? కాంట్రాక్ట్ వర్కర్స్ వస్తారా? అప్రెంటిస్లు వస్తారు. ఈ నిర్వచనం చాలా విస్తృతమైనది. అంటే కంపెనీ నేరుగా నియమించుకున్న వాళ్లే కాదు, కాంట్రాక్టర్ ద్వారా వచ్చిన వాళ్ళు, అడ్మిన్ పనులు చేసేవాళ్లు, అప్రెంటిస్ చట్టం కింద కాకుండా వేరే అప్రెంటిస్లు కూడా ఉద్యోగులే. అందరూ వస్తారా? ఒక కండిషన్ ఉంది. వాళ్ల నెల జీతం, అంటే ఓవర్టైం కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఒక పరిమితి లోపు ఉండాలి. ప్రస్తుతం అది 21,000 రూపాయలనుకుంటా. ఓకే, 21,000. అవును. ఒక కేసులో రాయల్ టాకీస్ కేసని, అందులో థియేటర్లోని క్యాంటీన్, సైకిల్ స్టాండ్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుల్ని కూడా ఉద్యోగులుగానే గుర్తించారు. అంటే పని స్వభావం కూడా ముఖ్యమే. సరే, మరి ఈఎస్ఐ కింద అందే ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటి క్లుప్తంగా? ముఖ్యంగా సిక్నెస్ బెనిఫిట్, అంటే జబ్బు పడితే జీతంతో కూడిన సెలవులు, మెటర్నిటీ బెనిఫిట్, పనులో గాయపడితే డిసేబుల్మెంట్ బెనిఫిట్, ఆ తర్వాత మెడికల్ ట్రీట్మెంట్, హాస్పిటల్ సౌకర్యం, ఇంకా ఉద్యోగి చనిపోతే అంత్యక్రియల ఖర్చులు కూడా ఇస్తారు. ఓకే, ఇన్ని రకాల బెనిఫిట్సున్నాయి. వీటిని ఎవరు నిర్వహిస్తారు? దీనికంటూ ఈఎస్ఐ కార్పొరేషన్ ఉంది. వాళ్ల కింద స్టాండింగ్ కమిటీ, మెడికల్ బెనిఫిట్ కౌన్సిల్ ఉంటాయి. ఏవైనా గొడవలు, వివాదాలొస్తే వాటిని పరిష్కరించడానికి ఈఎస్ఐ కోర్టులు కూడా ఉన్నాయి. రైట్. సో ఈఎస్ఐ ప్రధానంగా ఆరోగ్యం, ఆకస్మిక ప్రమాదాల నుంచి రక్షణ ఇస్తే, ఉద్యోగుల లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ, రిటైర్మెంట్ లాంటి వాటి కోసం మనకు ఈపీఎఫ్ చట్టం ఉంది కదా, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ యాక్ట్ 1952. దీని గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ఈపీఎఫ్ అనేది ఉద్యోగుల భవిష్యత్తు కోసం చాలా కీలకమైనది. దీని కింద 3 ముఖ్యమైన పథకాలుంటాయి. 3? అవేంటి? 1 ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952. 2 ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 1995. 3 ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈడీఎల్ఐ 1976. ఓ, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ 3 కవర్ అవుతున్నాయన్నమాట. అవును.
అంటే రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత, ఒకవేళ సర్వీస్లో ఉండగా ఉద్యోగి చనిపోతే కుటుంబానికి ఆర్థిక సహాయం. ఇది లక్ష్యం. ఇది ఎక్కడ వర్తిస్తుంది? ఈఎస్ఐ లాగేనా? దాదాపుగా. ఇది షెడ్యూల్ ఐలో చెప్పిన పరిశ్రమల్లో 20 మంది లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులున్న ఫ్యాక్టరీలకు వర్తిస్తుంది. అలాగే ప్రభుత్వం నోటిఫై చేసిన ఇతర సంస్థలకు కూడా వర్తిస్తుంది. అక్కడ కూడా 20+ ఉద్యోగులుండాలి. కొన్నిసార్లు ప్రభుత్వం తక్కువ సంఖ్యను కూడా నోటిఫై చేయొచ్చు. ఈఎస్ఐ లాగే ఎంప్లాయీస్ తగ్గినా కంటిన్యూ అవుతుందా? అవును, ఒకసారి అప్లై అయితే ఆ తర్వాత ఉద్యోగుల సంఖ్య 20 కన్నా తగ్గినా ఇది వర్తిస్తూనే ఉంటుంది. కొన్ని మినహాయింపులున్నాయిలేండి. ఉదాహరణకు 50 మంది లోపు ఉండి పవర్ వాడని సహకార సంఘాలు లేక సొంతంగా పీఎఫ్ స్కీమ్లున్న ప్రభుత్వ సంస్థల్లాంటివి. సరే, ఇక్కడ ఉద్యోగి నిర్వచనం ఎలా ఉంటుంది? ఈఎస్ఐ లాగేనా? చాలా వరకు అలాగే ఉంటుంది. జీతం కోసం ఏ పని చేసినా డైరెక్ట్గా లేదా కాంట్రాక్టర్ ద్వారా అయినా. అప్రెంటిస్లు కొన్ని మినహాయింపులతో వీళ్లంతా వస్తారు. ఓకే, దీనికి డబ్బులు ఎలా జమ చేస్తారు? ఎంప్లాయర్, ఎంప్లాయీ ఇద్దరూ కట్టాలి కదా? అవును, ఇద్దరూ కంట్రిబ్యూట్ చేయాలి. సాధారణంగా ఉద్యోగి తన బేసిక్ వేజెస్ అంటే మూల వేతనం మీద 10% లేదా కొన్ని సంస్థల్లో 12% కట్టాలి. అంతే. మొత్తం యజమాని కూడా జమ చేస్తాడు. ఉద్యోగి కావాలంటే ఎక్కువ కట్టొచ్చా? కట్టొచ్చు. దాన్ని వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (విపిఎఫ్) అంటారు. ఉద్యోగి తన వాటా కంటే ఎక్కువ జమ చేసుకోవచ్చు, కానీ యజమాని వాటా మాత్రం మారదు. ఇక్కడ బేసిక్ వేజెస్ అన్నారు కదా, అంటే ఏంటి? అలవెన్సులు కలపరా? మంచి పాయింట్ అడిగారు. ఈ బేసిక్ వేజెస్ నిర్వచనంలో సాధారణంగా డియర్నెస్ అలవెన్స్ (డిఏ), హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ), ఓవర్ టైం, బోనస్, కమిషన్ లాంటివి కలపరు. కేవలం మూల వేతనంపైనే లెక్కిస్తారు. ఇది కొన్నిసార్లు కొంచెం కన్ఫ్యూజన్కి కారణమవుతుంది. అవునా? అది కొంచెం క్లిష్టంగానే ఉంది. సరే, ఈ పీఎఫ్ డబ్బుల్ని మధ్యలో ఏవైనా అవసరాలకు వాడుకునే వీలుందా? ఉంది. కొన్ని ప్రత్యేకమైన అవసరాల కోసం, అంటే ఇల్లు కట్టుకోవడానికి, అనారోగ్య ఖర్చులకు, పిల్లల పెళ్లిళ్ళు, ఉన్నత చదువుల కోసం పీఎఫ్ అకౌంట్ నుంచి కొంత డబ్బు అడ్వాన్స్గా గానీ లేదా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. దానికి కొన్ని నియమాలుంటాయి. మరి పెన్షన్ సంగతి? అదెప్పుడొస్తుంది? పెన్షన్ ఈపీఎస్ కింద రావాలంటే కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి ఉండాలి, ఇంకా 58 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. అప్పుడు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఒకవేళ ఉద్యోగి సర్వీస్లో ఉండగా చనిపోతే? అప్పుడు ఈడీఎల్ఐ స్కీమ్ కింద, అంటే డిపాజిట్ లింక్డ్ ఇన్షూరెన్స్ కింద వాళ్ల కుటుంబానికి, నామినీకి కొంత మొత్తం ఇన్షూరెన్స్ లాగా అందుతుంది. ఇది పీఎఫ్ బ్యాలెన్స్కి అదనమన్నమాట. ఇంకో విషయం, ఈ పీఎఫ్ డబ్బులకి ఏమైనా రక్షణ ఉంటుందా? అంటే కోర్టు అటాచ్మెంట్లు లాంటివి. ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన రక్షణ. పీఎఫ్ అకౌంట్లోని డబ్బుల్ని ఏ కోర్టు కూడా అప్పుల కింద అటాచ్ చేయలేదు, జప్తు చేయలేదు. అది చాలా మంచి విషయం. దీనికి కూడా వివాదాల పరిష్కారానికి ఏమైనా వ్యవస్థ ఉందా? ఉంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉంది. యజమానులకు లేదా ఉద్యోగులకు ఏమైనా సమస్యలుంటే అక్కడ అప్పీల్ చేసుకోవచ్చు. మొత్తానికి చూస్తే ఈ రెండు చట్టాలు, అంటే ఈఎస్ఐ మరియు ఈపీఎఫ్, భారతదేశంలో ఉద్యోగుల సామాజిక భద్రతకు, వాళ్ల ఆర్థిక, ఆరోగ్య అవసరాలకు ఒక బలమైన పునాదిలా పనిచేస్తున్నాయన్నమాట. నిస్సందేహంగా జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాల్లో, రిటైర్మెంట్ తర్వాత ఇలా వివిధ దశల్లో ఆర్థికంగా ఆదుకోవడంలో వీటి పాత్ర చాలా కీలకం. కోట్లాది మందికి ఇవి ఒక రక్షణ కవచం లాంటివి. నిజమే. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది. ఇప్పుడు పనిచేసే విధానాలు చాలా మారుతున్నాయి కదా. గిగ్ ఎకనామీ అంటున్నారు, రిమోట్ వర్క్ చేస్తున్నారు. అవును, ఆ మార్పు కనిపిస్తోంది. మరి చాలా ఏళ్ల క్రితం రూపొందించిన ఈ చట్టాల్లోని సంస్థ, ఉద్యోగి అనే నిర్వచనాలు అవి ఇప్పటి ఈ కొత్త రకం వర్క్ఫోర్స్కి సరిగ్గా సరిపోతున్నాయా? వాళ్లందరికీ ఈ చట్టాల రక్షణ అందుతోందా? లేక ఈ నిర్వచనాలను ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా మార్చాల్సిన అవసరముందా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాల్లో కూడా మార్పులవసరమేమో. ఈరోజు ఈ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకూడా ధన్యవాదాలు.